హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనము సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అండ్ విశాఖపట్నం నుంచి అరకు, అరకు నుంచి అన్నవరం టెంపుల్ టు మళ్ళీ బ్యాక్ టు సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలో అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సికింద్రాబాద్ నుంచి అయితే విశాఖపట్నానికి చాలా ట్రైల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మీరు అయితే మార్నింగ్ 6:30 లేదా 7:30 కల్లా వైజాగ్ రీచ్ అయ్యే ట్రైన్స్ అయితే ఎక్కండి. ఎందుకంటే మీకు టైం సరిపోదు విశాఖపట్నం 1 డేలో మొత్తం కవర్ చేయడానికి. అందుకే 5:30 లేదా 6:30 కల్లా రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ట్రైన్ కాస్ట్ వచ్చేసి 430 పర్ పర్సన్. మీరు ఒక్కసారి విశాఖపట్నం రీచ్ అయినాకైతే అక్కడే రిటైరింగ్ రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి రైల్వే స్టేషన్‌లో. మీ దగ్గర ఉన్న టికెట్ మీద ఉన్న పీఎన్ఆర్ నెంబర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు రూమ్ అయితే అలాట్ చేస్తారు మీకు. కాస్ట్ అయితే చేంజెస్ అయితా ఉంటది. మీరు తీసుకునే రూమ్‌ని బట్టి. అంటే అక్కడ డార్మిటరీ ఉంటది, ఏసీ ఉంటది, నాన్ ఏసీ ఉంటది, డీలక్స్ ఉంటది అండ్ డబుల్ బెడ్‌రూమ్ ఉంటది. మీరు తీసుకునే దాన్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అయితా ఉంటది. ఏసీ డార్మిటరీ నేనైతే ఏసీ డార్మిటరీలో తీసుకున్నాను. 12 అవర్స్‌కి రూ. 220 పడ్డది. మీరు కావాలంటే డార్మిటరీ తీసుకోవచ్చు. లేదంటే డీలక్స్ రూమ్ తీసుకోవచ్చు. డబుల్ బెడ్‌రూమ్ తీసుకోవచ్చు. అక్కడైతే మీరు రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్‌లోనే బాత్రూమ్స్ అన్నీ క్లీన్‌గానే ఉంటాయి. మీ రూమ్స్‌లో అయితే మీ లగేజ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు లాక్స్ అయితే మీరే తెచ్చుకోవాలి. లాక్ ఏసుకొని ఇంక మీరైతే వైజాగ్ తిరగడానికైతే బయలుదేరొచ్చు. పక్కనే బైక్ రెంటల్స్ ఉంటాయి. చుట్టుపక్కల 2, 3 బైక్ రెంటల్స్ అయితే ఉంటది. మీరు 6:30 తర్వాత ఓపెన్ చేస్తారనమాట మార్నింగ్. సో, మీరైతే కనుక్కొని వెళ్ళండి. అండ్ బైకులు కూడా చూడండి దాని కండిషన్ ఎట్లుందో, బాగుందా లేదా అయితే అన్నీ చెక్ చేసి తీసుకోండి. పర్ డేకి బైక్ కాస్ట్ వచ్చేసి రూ. 500 పడతది. అండ్ పెట్రోల్‌కి మీకు ఎక్స్‌ట్రా రూ. 200 పడే ఛాన్స్ ఉంది. నాకైతే రూ. 170 పడ్డది. నేను 100 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేశాను. నాకు రూ. 170 పెట్రోల్ అయ్యింది. మీరు గనుక గ్రూప్స్‌తో వస్తే మాత్రం అది స్ప్లిట్ అయితది. ఎందుకంటే నేను సోలోగా ఎళ్ళాను కాబట్టి నాకు 700 పడ్డది. మీరు డబుల్స్ గాని లేదా 4 మెంబర్స్ గాని అట్లా వస్తే మాత్రం మీకు హాఫే పడతది. అంటే రూ. 350 పడతది. రైల్వే స్టేషన్ నుంచి అయితే సింహాచలం టెంపుల్ 23 కిలోమీటర్స్ ఉంటది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 టు నైట్ 9 పీఎం. మార్నింగ్ మీరెంత తొందరగా ఎళ్తే అంత బెటర్. ఎందుకంటే మార్నింగ్ చాలా తక్కువ రష్ ఉంటది. గంటలో దర్శనం అయితే అయిపోతది. అండ్ అక్కడ ఫోన్, క్లాక్ చార్జెస్, బైక్ చార్జెస్ అని చెప్పి రూ. 20, రూ. 30 అయితది. ఆ తర్వాత సింహాచలం నుంచి కైలాసగిరికి అయితే 17 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ అప్రాక్సిమేట్‌లీ 30 మినిట్స్ టైమ్ అయితే పడతది మీకు. అండ్ కైలాసగిరి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 ఏఎం టు నైట్ 8 పీఎం. రోప్‌వే అయితే 11 ఏఎంకి అయితే స్టార్ట్ అయితది. అండ్ రోప్‌వే కాస్ట్ వచ్చేసి 150 పర్ పర్సన్. మీరు స్టెప్స్ ఎక్కెళ్ళాలన్నా గాని రూ. 10 పర్ పర్సన్ అయితే టికెట్ చార్జ్ చేస్తారు. మీరైతే రోప్‌వే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వ్యూ అయితే చాలా బావుంటది రోప్‌వేలో. కైలాసగిరి అయిపోయినాక కైలాసగిరి నుంచి అయితే మీరు పక్కనే ఉన్న టెనిటీ పార్క్ అయితే వెళ్ళొచ్చు. అది జస్ట్ 200 మీటర్స్ మాత్రమే. టైమింగ్స్ వచ్చేసి 6 ఏఎం టు 9 పీఎం దాకా అయితే టెనిటీ పార్క్ ఓపెనింగ్ టైమింగ్స్. అండ్ ఎంట్రీ ఫీ అయితే ఏమి లేదు. అండ్ మీకైతే ఇక్కడైతే పక్కనే బీచ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి ఇక్కడ మీరైతే రిషికొండ బీచ్‌కి అయితే బయలుదేరొచ్చు. ట్వంటీ పార్క్ నుంచి రిషికొండ బీచ్ అయితే 8 కిలోమీటర్స్. అక్కడ బైక్ పార్కింగ్ ఛార్జింగ్ అయితే ఉంటది. రూ. 20 పర్ బైక్. మీకైతే లంచ్ అయితే అక్కడ రిషికొండ బీచెస్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. మీరక్కడ లంచ్ చేసేయొచ్చు. నాకైతే రూ. 170 పడ్డది లంచ్. రిషికొండ బీచ్‌లో మీరు ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఇందిరాగాంధీ జువాలాజికల్ పార్క్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. రిషికొండ నుంచి ఇందిరాగాంధీ జువాలాజికల్ పార్క్ 5.5 కిలోమీటర్స్. ఎంట్రీ ఫీ అయితే రూ. 70. బైక్ ఛార్జింగ్ వచ్చేసి రూ. 10. మీరు లోపలికెళ్ళాక సైకిల్ రెంట్ కావాలంటే సైకిల్ రెంట్ తీసుకోవచ్చు. సైకిల్ రెంట్ వచ్చేసి రూ. 50 లేదా మీరు వాకింగ్ చేయాలనుకుంటే వాకింగ్ చేయొచ్చు. గాంధీ జువాలాజికల్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 9 ఏఎం టు 5 పీఎం. ఇందిరాగాంధీ జువాలాజికల్ పార్క్‌లో టైమ్ స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ మీరు ఆర్‌కే బీచ్‌కి అయితే రావచ్చు. ఇందిరాగాంధీ జువాలాజికల్ పార్క్ నుంచి ఆర్‌కే బీచ్ అయితే 11 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ అక్కడ మీకైతే అయోధ్య రామ్ మందిర్ ఉంటది. అక్కడ రూ. 50 ఎంట్రీ ఫీస్. టైమింగ్స్ వచ్చేసి 11 ఏఎం టు నైట్ 9 పీఎం. అక్కడ మీకు చూడ్డానికైతే సబ్‌మరీన్ మ్యూజియం గూడా ఉంటది. ఫ్రీ ఎంట్రీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైనా చూడొచ్చు మీరు. అక్కడ పక్కనే ఇంకోటి గూడా ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఉంటది. ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 2 పీఎం టు 8:30 పీఎం. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంకి ఎంట్రీ ఫీ వచ్చేసి రూ. 70 పర్ పర్సన్. అండ్ ఇక్కడితో మన వైజాగ్ 1 డే ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ టు రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాం. అక్కడైతే మనం మళ్ళీ రిటైరింగ్ రూమ్‌లో అయితే స్టే చేస్తున్నాం నైట్ మొత్తం. ఒకవేళ మీరు వెళ్దామనుకుంటే రిటర్న్ ఎళ్ళిపోవచ్చు సికింద్రాబాద్‌కి. పొద్దున్నే మార్నింగ్ అయితే ట్రైన్స్ ఉన్నాయి. లేదు మేము అరకు గూడా వెళ్తాం అని అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే కంటిన్యూస్‌గా వాచ్ చేయండి. మార్నింగ్ పొద్దున్నే 6:45కి అరకుకైతే ట్రైన్ ఉంది.
మీరైతే బొర్రా గుహలు దగ్గర దాకా టికెట్ తీసుకోండి. బొర్రా గుహల దాకా ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 40 పర్ పర్సన్. మీరక్కడ బొర్రా గుహల దగ్గర దిగినాక అక్కడ మీకైతే కార్ రెంటల్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ గ్రూప్‌గా వస్తే మీరైతే గ్రూప్‌గా ఎళ్లి మాట్లాడొచ్చు. ఒక కార్ సెపరేట్‌గా పర్ పర్సన్‌కి రూ. 600 అలా పడతది. లేదు బ్రో, నేను సోలోగా వచ్చినా ఎలా బ్రో అంటే, నేను గూడా సోలోగానే ఎళ్ళాను బ్రో. అక్కడ ట్రైన్‌లో అయితే నాకు ఒక ఫ్యామిలీ పరిచయమైంది. అండ్ ఒక వేరే ఆయన గూడా పరిచయమైండు. అందరం కలిసి అయితే మేము ఒకటే కార్ మాట్లాడుకొని పోయినాం. మాకైతే పర్ హెడ్‌కి 600 అయితే పడింది. వాళ్ళైతే మనకైతే 6 ప్లేసెస్ అయితే చూపిస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్‌లో అయితే పర్ పర్సన్‌కి రూ. 80 అయితే ఎంట్రీ ఫీజు. లంచ్ అయితే మీరు బొర్రా కేవ్స్ దగ్గర చేసేయండి. మీల్స్ ఉంటాయి. రూ. 100 మీల్స్. బొర్రా కేవ్స్ తర్వాత అయితే మీకైతే అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అనంతగిరి వాటర్ ఫాల్స్‌కైతే ఫ్రీ చార్జ్. నో ఎంట్రీ ఫీజు. అండ్ అక్కడి నుంచి మీకైతే గాలికొండ వ్యూ పాయింట్‌కైతే తీసుకెళ్తారు. ఆ గాలికొండ వ్యూ పాయింట్ కూడా ఫ్రీ చార్జ్. నో ఎంట్రీ ఫీజు. మీరక్కడి నుంచయితే కాఫీ ప్లాంటేషన్‌కైతే వెళ్తారు. అక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్‌కి రూ. 50. అక్కడైతే మీకు బ్రిడ్జ్, హట్ అండ్ మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటది. కాఫీ ప్లాంటేషన్ నుంచయితే మీరు డైరెక్ట్‌గా అరకు వ్యాలీకెళ్తారు. అరకు వ్యాలీలో అయితే మీరైతే ఫస్ట్ ట్రైబల్ మ్యూజియంకెళ్తారనమాట. ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ ఫీ వచ్చేసి రూ. 60 పర్ పర్సన్. అండ్ తర్వాత అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత కాఫీ మ్యూజియం పక్కనే ఉంటది. అండ్ కాఫీ మ్యూజియం ఎంట్రీ ఫీజ్ వచ్చేసి రూ. 20 పర్ పర్సన్. అక్కడికైతే ఒక 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి పక్కనే బస్ స్టాండ్ గూడా ఉంటది. మీకు వీలైతే విశాఖపట్నం బస్ క్యాచ్ చేసేటట్టు చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ బస్ 6:15కి ఉంటది. ఒకవేళ మీరు ఆ బస్ మిస్ అయితే మాత్రం నైట్ 12:30 ట్రైన్‌కైతే వెళ్ళాల్సొస్తది. నైట్ మొత్తం రైల్వే స్టేషన్‌లో పడుకోవాల్సొస్తది. నాకైతే బస్ మిస్ అయింది. మీరు బస్ మిస్ కాకుండా చూసుకోండి. పొద్దున్నే విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి అన్నవరంకైతే ట్రైన్ ఎక్కాను. అండ్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు రూ. 70 పడ్డది. అండ్ అక్కడ అన్నవరం రైల్వే స్టేషన్‌కెళ్ళాక అక్కడైతే బసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి డైరెక్ట్‌గా దేవస్థానానికెళ్ళడానికి. అండ్ బస్ చార్జెస్ వచ్చేసి రూ. 40 పర్ పర్సన్. బ్యాగ్ చార్జెస్ అండ్ ఫోన్ చార్జెస్‌కి రూ. 30 పడ్డది. గుడైతే చాలా బాగుంది. అద్భుతంగా ఉంది అన్నవరం టెంపుల్. యాక్చువల్లీ నేను నా ప్లాన్‌లో లేదు అన్నవరం టెంపుల్. మా పేరెంట్స్ ఎళ్ళమన్నారు. ఎట్లాగో వస్తున్నావు కదా అదే రూట్‌లో అని చెప్పి అన్నవరం టెంపుల్‌కైతే వెళ్ళమన్నారు. సో, గుడైతే చాలా బాగుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత బాగుంటదని గుడైతే. మీరు కూడా ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే గుడి చాలా బాగుంది విశాలంగా. అండ్ మనసుకైతే ప్రశాంతంగా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంటది గుడి చుట్టూ. మళ్ళీ దేవస్థానం నుంచయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను రైల్వే స్టేషన్‌కి. రూ. 40 పడ్డది బస్‌కి. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచయితే విజయవాడ వచ్చాను ఫస్ట్. విజయవాడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్‌కైతే వచ్చాను. ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లెవ్వు సికింద్రాబాద్‌కి. సో, ఇక్కడితో మన విశాఖపట్నం, అరకు, అన్నవరం ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ దీని తర్వాతయితే నేను ఫుల్ బడ్జెట్ అయితే ఒక లిస్ట్‌లో ప్రిపేర్ చేసి టాంప్లెట్‌లో ఇచ్చాను. సో, మీరైతే చూసుకోండి ఎంత బడ్జెట్ ఉంటదో. మీకు ఎలా వీలుంటే అట్లా